వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. మనకు సాధారణంగా మనం రెస్టారెంట్కో లేదంటే ఒక దాబాకో లేదంటే ఒక ఫంక్షన్కో వెళ్తుంటే మనకు అన్ని చోట్ల కనిపించేవి చికెను, మటను లేదంటే ఫ్రాన్సే కనిపిస్తుంటాయి. కానీ అరుదుగా మనకైతే హోటల్లో కూడా మనకి అరుదుగా కనిపించేది ఈ కౌజుపెట్టల ఫ్రై. కౌజుపెట్టలు అంటే మనకు అరుదుగా కనపడుతుంటుంది. ఆ హోటల్లో కూడా దానికంటూ ప్రత్యేకమైన ఖరీదు కూడా ఉంటుంటుంది. ఆ యొక్క ఖరీదు ఉన్నటువంటి కౌజుపెట్టల ఫామ్ కూడా మనకు అక్కడక్కడ అరుదుగా అయితే వీటిని పెంపకం చేస్తుంటారు. అటువంటి పెంపకమే కాకినాడ జిల్లా కొత్తపేట మండలంలో ఉన్నటువంటి శ్రీరాంపురం శివార్లో ఉన్నటువంటి రామరాఘపురంలో అయితే ఈ కౌజుపెట్టల పెంపకం నిర్వహణ అయితే చేస్తున్నారు. ఆయన చదివింది గ్రాడ్యుయేట్ అయినా సరే ఈ యొక్క కౌజుపెట్టల పెంపకం నిర్వహణ, ఈ యొక్క రామరాఘపురంలో కౌజుపెట్టల పెంపకం నిర్వహణ ఏ విధంగా ఉంటుంది ఈరోజు ఆర్టీవీలో చూద్దాం. ఎవరు వచ్చారమ్మా? యాక్చువల్లీ ఫస్ట్ పెట్ట కొంచెం రేటు ఘనం, అంతేకాకుండా పోషకాలు కూడా ఇంకా ఘనంగా ఉండేటువంటి మనం కౌజుపెట్టల పెంపకం ఉన్నటువంటి ఫామ్లో ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అలాగే దీనికి ఏ విధంగా సంరక్షిస్తున్నారు, అసలు ఈ పెట్టాలనే ఆలోచన అరుదుగా అక్కడక్కడ కనిపించేటువంటి ఈ కౌజుపెట్టల ఫామ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో అతను చదివింది గ్రాడ్యుయేట్ అయినా సరే తన ఈ యొక్క కౌజుపెట్టల ఫామ్ పెట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చిందో మనతో పాటు సురేంద్ర గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుంటారు. నమస్తే సురేంద్ర గారు. సార్, ఈ కౌజుపెట్టలు ఇది అరుదుగా ఉండేవి ఎక్కడ కనిపించు, అటువంటి కౌజుపెట్టల ఫామ్ పెట్టాలని మీకు ఆలోచన ఎలా వచ్చిందండి? అంటే ఇవి రేర్ అండి మనకి. అంటే ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ చేశానండి, డిగ్రీ అయిపోయింది. అది డిగ్రీ అయిపోయిన తర్వాత నేను బజాజ్ షోరూంలో చేశానండి, జాబ్ కూడా చేశాను. అయితే మనకి ఇప్పుడు కాకినాడ లాంగ్ వెళ్ళాలండి. బాగా లాంగ్ వెళ్ళాలంటే మనకి పెట్రోల్ చూసినా అక్కడ శాలరీస్ చూసినా బాగా గిట్టుబాటు కాకుండా ఉంది. అంటే నేను ఆలోచించాను, ఇలాగ చుట్టుపక్కల విజిట్ చేస్తుంటే ఇప్పుడు దాబాలు, రెస్టారెంట్లు వీటిల్లో ఇప్పుడు కౌజుపెట్ట కొంత ఆదరణ పొందుతుందండి. కానీ మన సైడు ఈ ఫామ్స్ లేవు. అంటే నాకు చాలా చిన్న ఆలోచన వచ్చింది, పెట్టి చూద్దాం అసలు ఎలా ఉంటుందో, మనకు బాగుంటే ఇంకా డెవలప్ చేద్దాం అని చెప్పేసి చిన్నగా ఈ షెడ్ అది తక్కువ కాస్ట్లో వేసుకుని డెవలప్ చేసుకున్నానండి. అయితే నేను మంత్లీ వచ్చి ఒక 3000 నుంచి 4000 బ్యాచ్ తీస్తానండి ప్రజెంట్. అయితే ఇప్పుడు సీజన్ ఉంటుందండి దీనికి, ఒక నవంబర్, డిసెంబర్ అలాగ ఒక సీజన్లో ఫుల్గా ఉంటుంది. అలాంటి టైంలో 5,000 to 6,000 అలా తీస్తానండి. మనకి ఇది వచ్చి పెట్టకు వచ్చి నేను యావరేజ్గా 10 రూపీసే వేసుకుంటానండి. 10 రూపీస్ మీద వేసుకుంటే మన బ్యాచ్ని బట్టి మనకు ప్రాఫిట్ వస్తుందండి. కాదు ఇందులో వర్కర్స్ గట్రా అంటే మా నాన్నగారు నేను కలిపి చేసుకుంటామండి ఇది సింపుల్గాని. దీంతో పాటుగా నేను నాటుకోడి మామూలుగా ఈ పైన నాకు మా నాన్నగారు సాయం చేయడం ఇవన్నీ ఇంటి దగ్గర ఉండి చేసుకుంటానండి మొత్తం అంతా. దాని ద్వారా దీనివల్ల నాకు ప్రాఫిట్ వస్తుంది. అలాగే నేను ఇంటి దగ్గర ఉంటున్నాను, బయటికి వెళ్ళి గట్రా చేసి పని అంత అవసరం లేదండి. ఎక్కడో ఉండి ఎవరి దగ్గర చేసి కానీ నాకు సొంతంగా నేను చేసుకోవాలన్నది నా చిన్న ఆలోచన అనమాట అండి. ఇప్పుడు ఈ కౌజుపెట్టలు అనేవి ఎక్కడి నుంచి తెస్తారు అసలు? ఈ గుడ్డు ముందు మీరు పిల్లల్ని తెస్తారా లేదంటే గుడ్డుగా మీరే ఇక్కడ అన్నీ కూడా చేస్తారు ఇక్కడ అంతా? నేనైతే పిల్లని తీసుకొస్తానండి, ఒక రోజు పిల్లని తీసుకొస్తాను. ఇప్పుడు మనం గుడ్డు బ్యాచ్లు వేసి పిల్ల చేయించాలంటే కనుక దానికి సపరేట్ మిషనరీ అది ఉండాలండి. దానికి ఇంకా ఫ్యూచర్లో డెవలప్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేనైతే పిల్ల కొని తీసుకొచ్చి ఒక 10 days బ్రూడింగ్ చేసి ఇక్కడ పెంచుతానండి. ఇలాగ మనకి 30 నుంచి 32 daysలో మనకి రెడీ అవుతుందండి. ఇది 32 days నుంచి మార్కెటింగ్ చేసుకుంటామండి. 32 నుంచి 40 days లోపలనే మార్కెటింగ్ చేసుకోవాలండి ఇది. లేదా అక్కడి నుంచి మనకి ఫీడ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంటుంది, మనకి వచ్చి ప్రాఫిట్లో లెస్ అయిపోతుంటుంది అనమాట అండి ఇది. కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదండి. నాకున్న మార్కెట్ని బట్టి నేను బ్యాచ్ చేసుకుంటాను. కరెక్ట్గా నాకు 35 daysలో క్లోజ్ చేసుకుంటానండి బ్యాచ్. నాకు అంతవరకు ప్రాఫిటబుల్గానే ఉందండి. మొదట్లో ఎన్ని కోళ్ళతో వీటిని ఫామ్ చేసావు, ఎన్ని పెట్టెలతో ఈ కౌజుపెట్టలు? నేనైతే స్టార్టింగ్ 700 బ్యాచ్ తీసుకొచ్చానండి. 700 బ్యాచ్ తీసుకొచ్చి మార్కెటింగ్ అంతా మాట్లాడుకుని వెళ్ళి నేను చూస్తే నాకు 700 బ్యాచ్ ఒక రెడీ అయిన తర్వాత మార్కెట్కి వెళ్తే ఒక 1 weekలో అయిపోయిందండి. అంటే నా స్టార్టింగ్ అదే. తర్వాత అక్కడి నుంచి 1000, 1500, 2000 బ్యాచ్ వరకు కూడా తీసుకొచ్చానండి నేను. అంటే ఇప్పుడు సీజన్ పెట్టి నేను ఎక్స్ట్రాగా బ్యాచ్లు ఎక్కువ వేసుకుంటాను ఉంటాను.
అంటే బ్యాచ్ అంటే ఒకసారి ఇవన్నీ కూడా పంపించాలా? ఒకసారి మీరు తయారు చేసిన బ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు సేల్ చేసేస్తారా అవి? ఒక్కసారి సేల్ అయిపోదండి. ఇందులో మనకి ఇప్పుడు స్కిన్లెస్ చేసి ఒకటి ఉంటాయి, అంటే మనకి డ్రెస్సింగ్ చేసి ఇచ్చి హోటల్స్కి గట్రా ఇస్తామండి. కొన్ని లైవ్ వెళ్తాయండి. మనం డ్రెస్సింగ్ చేసి ఉన్నాయంటే మనం 180 గ్రామ్స్ నుంచి కటింగ్ చేసుకుంటామండి. రోజుకి ఒక 600 700 కటింగ్ చేసి ఫ్రీజింగ్ చేసుకుంటామండి. లోపల మనకు ఆర్డర్స్ ఉంటాయి కదండి, ఆర్డర్స్ని బట్టి మనకు 300 400 అలాగ హోటల్కి ఎవరికైనా కావాలంటే అన్ని ప్యాక్ చేసి పంపించేస్తాను. ఇప్పుడు ఎంత ఉంటుంది ఒక్కొక్కటి వెయిట్ ఎంత ఉంటుంది దీన్ని? ఇది లైవ్ పెట్టొచ్చి 180 గ్రామ్స్ 170 నుంచి 190 వరకు కూడా వస్తాయండి. దాన్ని స్కిన్లెస్ వేస్తే మనకు 100 నుంచి 110 గ్రామ్స్ వరకు వస్తుందండి చికెన్. మిగతా మనకి కోల్డ్ ఫామ్ ఏ విధంగా అయితే ఫామ్ చేస్తామో ఆ విధంగానే మెయింటెనెన్స్ అంతా కూడా అలాగ ఉంటుంది ఇంటికి కూడా. మెయింటెనెన్స్ అంటే కోల్డ్ ఫామ్తో పోల్చుకుంటే తక్కువేనండి. ఎందుకంటే దీనికి వ్యాక్సినేషన్ పని గట్రా ఉండదండి. మనం కరెక్ట్గా తెచ్చుకోవడం, బ్రూడింగ్ ఒక 10 days మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే అక్కడ హీటింగ్ సరిపోకపోయినా, నెక్స్ట్ ఫీడ్ సరిపోకపోయినా ఏమవుతాయి అంటే అది తొక్కేసుకుంటాయి అన్నమాట. ఒకదాని మీద ఒకటి పడి తొక్కేసుకుని ప్రాబ్లం అవుతుంది. ఆ 10 days కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి మిగతా టైం ఇంకా ప్రాబ్లం రాదండి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఫార్మ్స్ మీకు సంబంధించినటువంటి కౌన్సిపిటల్ ఫామ్? మనకి కాకినాడ జిల్లాలో ఇది ఎక్కడ ఉంది? అక్కడ కాకినాడ జిల్లాలో నా దగ్గర ఒకటే ఉందండి. ఇంకా ఇది తప్పితే నర్సీపట్నం ఒకటి ఉందండి, తర్వాత రాజమండ్రి అండి. ఇంకా ఈ సైడ్ ఇంకా ఫార్మ్స్ ఏమి లేవండి. ఎక్కడి నుంచి వస్తుంది మీకు దీనికి సంబంధించిన మొత్తం పిల్ల కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మరి మీకు? నేనైతే ఫీడ్ స్నేహ ఫీడ్ అండి కత్తిపూడి నుంచి తీసుకొచ్చుకుంటాను. ఒకసారి లోడ్ తీసుకొచ్చుకుంటానండి మనకు బ్యాచ్కి సరిపడగానే. ఇక పిల్లలు వచ్చేసరికి నాకు రాపాకలో ఫామ్ ఉందండి, కృష్ణపట్నం అనే ఒక ఫామ్ ఉందండి. వాళ్ళు ఇస్తారనమాట మనకి. మనం ముందు చెప్పుకుంటే నాకు వాళ్ళ టైం కావాలంటే వాళ్ళు ఈ టైంకి బ్యాచ్ వస్తుందని చెప్తారు. ఆ టైంకి మనం ఇక్కడ రింగ్ అది సెట్ చేసి పెట్టుకుని తెచ్చి వేసుకుంటాను. గుడ్డు ఇస్తారా పిల్లని ఇస్తారా? పిల్లనే ఇస్తారండి. గుడ్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర హ్యాచరీ అండి, అది వాళ్ళు హ్యాచింగ్ చేస్తారు. పిల్ల హ్యాచింగ్ చేసి మనకి హ్యాచింగ్ అవును day 1లోనే మనకి చిక్స్ తీసుకొచ్చేస్తారండి. ఇవి మనగా సాధారణంగా మన చికెన్ కన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది, పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయంటారు. ఈ నిజమైనవి చికెన్తో పోల్చుకుంటే ఇది 100% బెటర్ అండి. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. విపరీతం వేడి కూడా. అయితే సమ్మర్లో కొంత అందుకే ఇది సేల్ తక్కువ ఉంటుందండి. కానీ చికెన్ ఏంటంటే మనకి మెడిసిన్ ఎక్కువ వాడతారండి. అది గ్రోత్కి కానీ వెయిట్కి కానీ మొత్తం దేనికన్నా మెడిసిన్ ఉంటుంది. వీటికి ఏంటంటే మెడిసిన్ పని ఉండదు, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. మెయిన్ డిసీజ్ కూడా రాదండి పెద్ద. ఏదో అంటే ఎక్కువగా దీనికి వచ్చేది అని ఉంటే ఈ సమ్మర్లో రొంప ఇటువంటివి ఏమైనా వస్తాయి తప్ప ఇంకా మెయిన్ డిసీజులు ఏమి రావండి. తెగుళ్ళు రావడం, కొట్టుకుని చనిపోవడం ఇలాంటివి ఏమి ఉండవండి దీనికి. ఇది వచ్చి ఇదా ఈ పెట్టొచ్చి మనకి 180 గ్రామ్స్కే తీసేస్తామండి. ఇది అయితే మనకి అలా ఉంచితే మదర్స్ అయితే ఒక 1/2 కిలో వరకు వస్తాయండి. కానీ మన మదర్స్ వరకు ఉంచమండి. ఎందుకంటే మనకి మన ప్రాఫిట్కి వచ్చి దాన్ని కరెక్ట్గా టైంకి తీసుకుంటేనండి. టైం తీసేసుకోవాలి. మదర్ బ్యాచ్ చేసుకుని దాని ఫీడు దాని మెయింటెనెన్స్ వేరే ఉంటుందండి. ఇదైతే మనం 180 గ్రామ్స్ ఒత్తులోకి పెట్ట కటింగ్ చేస్తామండి. కటింగ్ చేస్తామంటే కనుక 180 అయితే మనకు 110 గ్రామ్స్ చికెన్ పడుతుందండి. ఇప్పుడు ఈ పెట్టెలు ఏవైతే ఉన్నాయో కటింగ్ చేసి మీరే ఇచ్చేస్తారు అవి? నేనైతే లేబర్ని పెట్టుకుంటానండి, ఒక 2 మనుషులను పెట్టుకుంటాను. మా నాన్నగారు నేను ఉంటాం. కటింగ్ చేసి 10 పీసులు ప్యాక్ చేస్తామండి. అంటే 10 పీసులు కేజీ లెక్కనే. 10 పీసులు అంటే మనకు ఒక 10 కేజీలు కావాలి, 20 కేజీలు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే మీరు పెట్టెల లెక్కన ఇస్తారా వాళ్ళు కేజీల లెక్కన ఇస్తారా వాళ్ళకి? మనకి పెట్టెల లెక్కేనండి. పెట్ట లెక్కే వస్తుంది, కానీ 10 పెట్టెలో కేజీ దిగకూడదండి. అంటే మనకి తయారైందని ఒక ఇది రావాలి కదంటే మనకి 10 పెట్టెలో కేజీ రావాలండి ఖచ్చితంగా. నికరం కేజీ ఉంటే కనుక మనకు కరెక్ట్గా తయారైపోయినట్టు అనమాట. పెట్ట కేజీ నుంచి 110 గ్రామ్స్ వరకు వస్తుంది అనమాట. ఇది మనకి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి హోటల్ కూడా మీరే సప్లై చేస్తుంటారు ఇవి? ప్రతి హోటల్ అంటే నేను పాయింట్స్ వేస్తానండి. ఇప్పుడు కాకినాడ అనగా, అన్నవరం అనగా, తుని అనగా నేను పాయింట్లకి వేస్తాను. హోటల్స్కి వాళ్ళు సప్లై చేసుకుంటారండి. నేను హోల్సేల్ రేట్కి పాయింట్కి వేస్తానండి. నాకు పాయింట్స్ ఉంటాయండి. నాకు పాయింట్ వచ్చి వైజాగ్ ఒకటి, తాళపాలు ఒకటి పంపిస్తానండి, రాజమండ్రి పంపిస్తాను, కాకినాడ పంపిస్తాను, తుని అన్నవరం కూడా పంపిస్తానండి.
మనకి కౌన్సిపెట్లు అంటే మనకి రోడ్డును వెళ్తుంటే మనకు తుప్పల్లో గట్ట కనపడుతుంటే మన చెట్లు పొదల్లో గట్టనే ఎగిరిపోతుంటాయి. ఇవి కూడా ఆ టైప్ ఎగిరివేనా? సేమ్ ఆ జాతికి చెందిన ఈ కౌన్సిపెట్లు అనేవి? జాతి అయితే అదండి, కానీ బ్రీడ్ వేరు. ఇది జపనీస్ బ్రీడ్ అండి. ఇది జపనీస్ బ్రీడ్, ఇండియన్ బ్రీడ్ అలా మన బ్రీడ్స్ వేరుగా ఉంటాయండి. ఇండియన్ బ్రీడ్ అయితే మనకి ఇక్కడ ఇల్లీగల్ అవుతుందండి. మళ్ళీ అది మన జపనీస్ కాబట్టి లీగల్ అండి. ఇది దీనిలో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. గవర్నమెంట్ ప్రకారంగా చేసుకోవచ్చండి, ఏం పర్లేదండి. ఇది జపనీస్ బ్రీడ్. ఇది మన ఇండియన్ బ్రీడ్ కన్నా కొద్దిగా గ్రోత్ స్పీడ్గా వస్తుందండి. అంటే మన ఇండియన్ బ్రీడ్ వచ్చి ఇంకా హెవీగా అవుతాయండి. ఇవి అంత హెవీగా అవ్వవు, కానీ క్వాలిటీలో అయితే ప్రోటీన్ కంటెంట్లో అయితే ఏం తేడా ఉండదండి. బ్రీడ్ మారుతుందండి. అంటే ఇదంతా కూడా జపనీస్ బ్రీడ్ అంటారు. మన ఇండియాలో కనిపించే అక్కడక్కడ కనిపించేవి కేవలం మనకి అటవీ శాఖ నుంచి కూడా ఏదో పర్మిషన్. మన ఇండియన్ బ్రీడ్ అయితే కొంచెం ఇల్లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు ఇది ఓన్లీ జపనీస్ అండి. ఇది జపనీస్ మనకి లీగల్గానే మనకి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ ఫార్మ్స్ డెవలప్ చేశారండి. చిక్స్ కానీ మామూలుగా ఇవి కానీ మొత్తం ఇంకా ఫార్మ్స్ ఇప్పుడు మన లేయరు బ్రాయిలరు ఎలాగా ఇది ఆ టైప్ అండి. అయితే వాటికి మెడిసిన్ అవి ఉంటాయి, వీటికి మెడిసిన్ పని ఉండదండి. ఓన్లీ ఫీడ్ వాటర్ ఇచ్చుకుంటే మనకు కరెక్ట్గా 32 డేస్కి రెడీ అయిపోద్దండి. ఇక్కడ మీరు ఎగ్స్ కూడా పెట్టేస్తారు, వీళ్ళు కొన్ని ఎగ్ పెట్టుకుని మీరే తయారు చేస్తున్నట్టుగా కూడా విన్నాను. ఎగ్ పెట్టించనండి, అంటే కొన్ని అంటే శాంపిల్స్ కొన్ని ఉంచుతానండి ఎగ్స్ గురించి. అంటే మనకి ఎగ్స్ కూడా బాగా క్వాలిటీ ప్రోటీన్, ఇప్పుడు ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఎక్కువ హార్ట్ పేషెంట్లు గట్రా ఎక్కువ తీసుకుంటారండి ఎగ్స్. దాని గురించి ఎవరన్నా హార్ట్ పేషెంట్లు గట్రా వచ్చి నన్ను ఇక్కడ ఎగ్స్ అడుగుతుంటారండి. వాళ్ళ గురించి నేను ఒక 20 వర్డ్స్ ఉంచాను, అవి ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాను అనమాట రోజు. అంటే ఇవి ప్రోటీన్లు ఇవ్వడం కాకుండా ఎగ్స్ కూడా కొంచెం దానివల్ల ఉపయోగం కూడా ఎక్కువ ఉందా? ఎగ్స్ వల్ల ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంది పెట్టకన్నా. ఎగ్స్ వల్ల ఏంటంటే ఎక్కువ హార్ట్ పేషెంట్లకు కానీ మనకి చాలా ప్రోటీన్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట అండి. అది ఎగ్స్ వల్ల బాగా ఉపయోగం. ఎక్కువ మంది ఎగ్స్ అడుగుతారండి. ఇప్పుడు కాకినాడ మార్కెట్కి వెళ్ళినా ఎగ్ ఎక్కువ అడుగుతారండి. అది కాకపోతే మనకి ఏంటంటే ఈ అంతా ఇంకా డెవలప్ చేసిన తర్వాత పెడదామని చెప్పేసి నేను ఎగ్కి అయితే పెట్టలేదండి ప్రజెంట్. ఓన్లీ చికెన్ పర్పసే పెట్టాను. అక్కడక్కడ కొన్ని పెడుతున్నట్టున్నాయి ఎగ్స్, మనం చూసిన దాంట్లో మన దగ్గర ఉన్నవి. నా దగ్గర అక్కడక్కడ ఉంటాయండి కొన్ని మదర్ బ్యాచ్, కొన్ని అంటే వైట్ కలర్ ఉన్న పెట్టలల్లా నేను ఉంచేసుకుంటానండి అందంగా, అంతే ఫామ్లోనని చెప్పేసి అవి పెడతాయండి ఎగ్స్. ఇప్పుడు ఇలాగ మీరు ఇప్పుడు ఎన్నిటి కింద డివైడ్ చేస్తారు? ఒక సైజుని బట్టి డివైడ్ చేసి వేరేగా పెడుతుంటారు మీరు? ఇప్పుడు నేను ఇలా 2 బ్యాచ్లు వేస్తానండి. సైజు అంటే ఇప్పుడు ఇది ఇందులోకి బ్రూడింగ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మార్చానండి. ఇందులోనే కటింగ్కి వస్తుందండి. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీసుకొచ్చిన పిల్లలు ఇందులో వేస్తానండి. మధ్యలో తీసుకొచ్చింది మళ్ళీ వేరే దాంట్లో వేసుకుంటాను. అలాగే ఏది ఖాళీ అవుతే అది మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ పిల్ల తీసుకొచ్చి అందులో వేసుకుంటాను. ఇప్పుడు ఎలా ఉంది వ్యాపారం, దీనికి సంబంధించిన మొత్తం అంతా కూడా ఎలా ఉన్నదో మొత్తం? ఈ మొదట్లో మీరు తెచ్చిన దానికి ఇప్పుడు ఎంతవరకు డెవలప్ అయింది? బిజినెస్ ఏ విధంగా ఉంది? బిజినెస్ అయితే నాకు బాగానే డెవలప్ అయిందండి. ఇప్పుడు నాకు స్టార్టింగ్ చేసేటప్పుడు ఏదో చూద్దామని చెప్పేసి పెట్టాను. అక్కడి నుంచి నాకు 31st వచ్చేసరికి చాలామంది కాల్ చేశారండి, కానీ నాకు అంతలా ఉంటుందని తెలీదు. ఈ లాస్ట్ ఇయర్ ఇప్పుడు లాస్ట్ 31st కూడా నాకు బాగా ఆర్డర్ ఎక్కువ వచ్చాయండి. నేను ఒక 8,000 వరకు సేల్ చేశానండి ఇక్కడ 31st. ఇంకా నాకు ఇక్కడ షెడ్ కెపాసిటీ సరిపోక వేయలేదండి. ఇంకా కూడా ఆర్డర్లు వచ్చాయి కానీ చేయలేదండి. మార్కెట్ మాత్రం ఇప్పుడు నాకైతే ఓన్గా మార్కెటింగ్ ఉందండి. నేను వేసుకునే బ్యాచ్లకి అంటే సీజనల్గా ఉంటాయండి. ఇవి కూడా కొద్దిగా సీజన్ బాగున్నప్పుడు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, లేదా నార్మల్గా అలా కంటిన్యూ అవుతుందండి. ప్రైస్ ఎలా ఉంది ఇప్పుడు వీళ్ళకి? కేజీ లెక్కన మీరు ప్రైస్ ఎలా ఉన్నది ప్రజెంట్ రేటు? నేను వచ్చి హోల్సేల్ రేటుకి ఇస్తానండి. ఈ పాయింట్లు అయితే హోల్సేల్ మనం కటింగ్ చేసి ప్యాక్ చేసి 50 రూపీస్ చేసి ఇస్తామండి. అంటే ఒక్కొక్క పెట్ట అంటే ప్యాకెట్కి 10 పీసెస్ ఉంటే 500 చొప్పున ఇస్తానండి. 10 పీసెస్ ఆ విధంగానే మొత్తం సప్లై చేస్తారు మీరు? అలాగే సప్లై చేస్తారు. ఇప్పుడు ఇంకా ఈ బిజినెస్ ఇంకా ఏ విధంగా చేయాలనుకున్నారు, ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలనుకున్నారు? నా టార్గెట్ అయితే 10,000 అండి. 10,000 ఈ 31st కల్లా నేను ఇంకా షెడ్యూల్ వేసి డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. 10,000 వేసుకుంటే మనకి చూసుకోక్కర్లేదు, మనకి లేబర్ మెయింటైన్ చేసినా కానీ
ఒక మంత్లీ మనకు ప్రాఫిట్గానే ఉంటుందండి. లేబర్ మెయింటైన్ చేసుకోవచ్చు, మన పని మనం చేసుకున్నా మనకు మన ప్రాఫిటబుల్గా ఉంటుంది. మీరు గ్రాడ్యుయేషన్ చేశారు, ఓన్లీ మీరు గ్రాడ్యుయేషన్ చేసిన మీరు ఇంకా ఒక దీనికి సంబంధించినటువంటి కోల్డ్ ఫామ్ వాటికి అనుకోండి, మనకి బ్యాంక్ నుంచి గట్రా లోన్లు గట్రా వస్తాయి. దీనికి అటువంటిది ఏమన్నా మీరు పెట్టుకునే అవకాశం ఉన్నది? అవకాశం అంటే ప్రస్తుతానికి మన దగ్గర లేదండి. ఇప్పుడు కాపు లోను అయినా ట్రై చేయాలి కానండి, దీనికైతే లోన్లు అయితే ఇవ్వట్లేదండి. అంటే మోదీ గారి ద్వారా ఏమన్నా వస్తాయి అన్నారు, నేను ట్రై చేస్తున్నానండి. అవుతాయి కనుక ఇంకా బాగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్టెండ్ చేయడానికి కూడా బాగుంటుందని చూస్తున్నానండి. కౌన్సిపిట్లు అనేది మన దాని నిషేధం కాబట్టి మన ఇండియన్ బ్రీడ్ సంబంధించింది, ఆ విధంగా వీటికి ఎంకరేజ్ చేయకుండా లోన్లు వచ్చే అవకాశం లేదంటారు దీనికి? లేదండి, లేదు, ఎంకరేజ్ చేస్తున్నారు. లోన్ అయితే రాకపోవడానికి లేదండి. ఇది కూడా మనకి పరిశ్రమల్లో ఒకటండి. ఇది ఎంకరేజ్ చేయలేదు అని చెప్పేసి అనక్కర్లేదండి. ఇది దీనివల్ల ఉపయోగం ఉంది జనానికి అని చెప్పేసి దీన్ని ఎంకరేజ్మెంట్గా చూస్తున్నారండి. కాకపోతే దీన్ని ఇంకా డెవలప్ అంతలా చేయలేదండి మనకి. అంటే ఉన్నాయి మనకి తమిళనాడు, రాజమండ్రి, వైజాగ్ ఇలా అక్కడక్కడ, కానీ మనకి అంత లెక్క ఇప్పుడు బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నట్టు ఎక్కడ అంత ఇదిగా లేదండి. ఏదో చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఉన్నారా. నేను కూడా కొద్దిగా బాగా ఎక్స్టెండ్ చేసి పర్మిషన్స్ గట్రా తీసుకుని ఇంకా ఫుల్గా డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అయితే ఆర్టీవీ కూడా బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలని ఆర్టీవీ కోరుకుంటుంది. చూస్తున్నాం, మనకు ముఖ్యంగా చూసాం అతను చదివింది గ్రాడ్యుయేషన్ అయినా సరే, ఈ యొక్క అరుదుగా ఉన్నటువంటి ఉన్నటువంటి కౌజుపెట్ల పెంపకాన్ని అయితే చేస్తున్నారు. తనైతే ఈ కాకినాడ జిల్లాలో అరుదుగా అక్కడక్కడ కనిపించే ఫామ్స్ కాకినాడ జిల్లాలో మాత్రమే ఉన్నది. ఇంకా మిగతా చోట నర్సీపట్నం ఈ యొక్క ప్రాంతాల్లో ఈ కౌజుపెట్ల పెంపకం ఉంది. దీంట్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీని నుంచి వచ్చే గుడ్డు కూడా మరింత హార్ట్ పేషెంట్లు కావచ్చు అందరూ కూడా ఎంతో ఉపయోగపరంగా ఉండేటువంటి ఈ కౌజుపెట్ల పెంపకం ఇదంతా మనకి మన భారతదేశంలో అయితే ఈ కౌజుపెట్ట అనేది దాన్ని చట్టవిరుద్ధమైన ఇది పెంపకం అనేది విరుద్ధం. కానీ ఈ జపనీస్ బ్రీడ్ను బట్టి ఇక్కడైతే ఇప్పుడే ఫామ్లు అయితే ఫామ్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి యూకత్తిపల్లి మండలంలో ఈ యొక్క మన సురేంద్ర అనే యువకుడు తన గ్రాడ్యుయేషన్ చేసి ఏ విధంగా ఈ యొక్క కోల్డ్ ఫామ్ని ఏ విధంగా అయితే నిర్వహిస్తారో ఆ విధంగానే ఫామ్ను అయితే ఈ కౌజుపెట్ల ఫామ్ నిర్వహించి అతని వ్యాపారాన్ని అయితే ఎంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.